ఆపద ముక్కులవాడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనపై చూపి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో విరజిల్లాలని మొక్కుతూ శ్రీవారి చెంతకు కాలినడకన వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి జిల్లెళ్ల రమణారెడ్డి వారి తల్లి మరియు స్నేహితులతో శ్రీవారి చెంతకు పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల చేరుకొని తిరుమల తిరుపతి శ్రీవారి పాదాల చెంత మొక్కు తీర్చుకోవాలనే సంకల్పంతో బయలుదేరిన మాకు గోవిందుని కరుణా కటాక్షాలు మాపై ఉంచి మా ముక్కు తీరాలనే సంకల్పంతో బయలుదేరినట్టు వారు తెలిపారు. పాదయాత్రతో వస్తున్న జిల్లెళ్ల రమణారెడ్డికి ఐత్రంపేట గ్రామంలో దుగ్గిరెడ్డి పవన్ కుమార్ స్వాగతం పలికారు. పాదయాత్రతో బయలుదేరిన మీరు క్షేమంగా తిరుమల చేరుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ పాదయాత్రలో జిల్లెళ్ల రమణారెడ్డి, తల్లి సావిత్రమ్మ, భరత్ హోటల్ సుబ్బరాయుడు, దుర్గం సుధాకర్, శ్రీనాథ్ రెడ్డి, చెట్టెడి రాజశేఖర్ రెడ్డి, మౌలాలి, సునీల్, చందు, గోవర్ధన్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము ఈరోజు ఉదయాన్నే 5:30 గంటలకు పూర్వం వెళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి తిరుమలకు పాదయాత్ర ద్వారా నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మన ప్రాంతం అంతా వర్షాలు బాగుపడి చెరువులన్నీ నిండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరిక. అట్లే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి మేము కూడా అన్ని విధాలుగా దేవుని కృపకు పాత్రలు ఉన్నామని నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుందామని మొదలుపెట్టినాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నడవాలని ఒక సంకల్పం తీసుకున్నాము. ఆ భగవంతుని దయ వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నడక ప్రయాణం సజావుగా జరిగి మేము తిరిగి ఇంటికి వచ్చి 10 మందికి భోజనం పెట్టి మా ద్వారా ఎవరికైనా మంచి జరగాలని ఆశిస్తూ ఈ ప్రయాణం సాగిస్తున్నాము. మన వాళ్ళు ముందు పోయినారు, మేము 10 మంది ఉన్నాము. మా వాళ్ళు అంతా ముందు పోయినారు. చిన్నగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.